బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంగీకరించారు. తమకు వరుస ఫిర్యాదులు వచ్చాయని ప్రకటించింది పవన్ కళ్యాణ్ కార్యాలయం. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లాలో కూడా అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ఒప్పుకున్నారు. రాష్ట్రమంతా ఇదే తీరు ఉందని, పవన్ కళ్యాణ్కి ఫిర్యాదులు అందుతున్నాయని జనసేన కార్యాలయం ట్వీట్ చేసింది. అధిక ధరలపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖకు సూచించినట్టు జనసేన కార్యాలయం ప్రకటించింది. దీంతో ఇన్నాళ్లు వైఎస్ఆర్సీపీ చెప్పిందే నిజమని నిర్ధారించినట్టయింది పవన్ కళ్యాణ్. అయితే టీడీపీ, జనసేన కలిసి ఏపీలో మద్యం షాపులు నిర్వహిస్తున్నాయి. కూటమి కబంధ హస్తాల్లోనే మొత్తం లిక్కర్ దందా నడుస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంగీకరించారు. తమకు వరుస ఫిర్యాదులు వచ్చాయని ప్రకటించింది పవన్ కళ్యాణ్ కార్యాలయం. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లాలో కూడా అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ఒప్పుకున్నారు. రాష్ట్రమంతా ఇదే తీరు ఉందని, పవన్ కళ్యాణ్కి ఫిర్యాదులు అందుతున్నాయని జనసేన కార్యాలయం ట్వీట్ చేసింది. అధిక ధరలపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖకు సూచించినట్టు జనసేన కార్యాలయం ప్రకటించింది. దీంతో ఇన్నాళ్లు వైఎస్ఆర్సీపీ చెప్పిందే నిజమని నిర్ధారించినట్టయింది పవన్ కళ్యాణ్. అయితే టీడీపీ, జనసేన కలిసి ఏపీలో మద్యం షాపులు నిర్వహిస్తున్నాయి. కూటమి కబంధ హస్తాల్లోనే మొత్తం లిక్కర్ దందా నడుస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.